సూర్యాపేట జిల్లా జన్పహాడ్ ఎత్తిపోతల పథకం విస్తరణతో రైతాంగం కల సహకారమవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పాలకవీడు మండలం జన్పహాడ్ ఎత్తిపోతల పథకం విస్తరణ పనులకు పరిపాలన అనుమతులు సవరించి అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 628.78 కోట్ల నిధులు విడుదల చేయనుంది. దీంతో 158,000 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందనున్నట్లు తెలిపారు మంత్రి ఉత్తమ్. 5 ప్రాజెక్టుల నిర్మాణానికి గతంలో 447 కోట్లతో ప్రణాళికలు రూపొందించామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. కాలక్రమేణా పెరిగిన ఆయకట్టుకు అనుగుణంగా ఆ మొత్తం 628.78 కోట్ల రూపాయలకే పెరిగిందన్నారు. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే ముక్త్యాల్ బ్రాంచ్ కెనాల్ పునరుద్ధరణ పనులకి కూడా అనుమతులు మంజూరయ్యాయని చెప్పారు మంత్రి ఉత్తమ్. ఇదివరకు 5,000 ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు అందించే విధంగా ఉంటే మొన్న మేడారంలో సాయంత్రం కూడా జరిగిన కేబినెట్ మీటింగ్ లో నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రిని, నా కేబినెట్ గురించి ఒప్పించి అది 10,000 పైచిల్లర ఎకరాలకి ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ మరి ఆ అంచనాలు పెంచి ఎక్కువ ఆయకట్టుకి నీళ్లు వచ్చే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా జాన్పాడ్ మేజర్ కి, ముక్త్యాల మేజర్ కి, కోదాడలో ఉన్న R9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా మరింత ఈ కాలువల విషయమేమో లైనింగ్ కి, అదేవిధంగా ఈ 2 లిఫ్ట్ల సమర్థత పెంచుతూ ఎక్కువ ఆయకట్టు పెంచే విధంగా కొత్త అంచనాలు, రివైజ్ ఎస్టిమేట్స్ మంజూరు చేయడం జరిగింది క్యాబినెట్. ఇప్పుడు ఇవన్నీ కలిపి జాన్పాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒక్కదానికి అదనంగా 181 కోట్లు మంజూరు చేయించి